హాయ్ గైస్, ఈ రోజు మనం హాలీవుడ్ రాబరీ సినిమా చూద్దాం. ఈ సినిమా పేరు మిస్ఫిట్. ఇది 2021లో రిలీజ్ అయింది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, అందువల్ల స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో పాత కాలంలో జరిగిన ఒక దొంగతనం విజువల్స్ చూపిస్తున్నారు. అప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ఒక అతని వాయిస్ ఓవర్ వస్తోంది. గత సంవత్సరం మాత్రమే 19,000 రాబరీ కేసులు నమోదయ్యాయి. అలాగైతే ఏంటర్థం? దొంగతనానికి వెళ్లిన 19,000 మంది వాళ్ళ పనిని సక్రమంగా చేయకపోవడం వల్ల కేసులు నమోదయ్యాయి. ఇలా చెప్తున్న అతడు, సాధారణంగా మనం ఒక చోట దొంగతనానికి వెళ్తే దొంగతనం చేసినా కూడా అది కేసుగా ఫైల్ కాకుండానే కాకూడదు. అలాగా మనం ఒక స్కెచ్ తో దొంగిలించాలి. ఇప్పుడు నా ప్లాన్ చూడండి. బ్యాంకులో సేఫ్టీ డిపాజిట్ బాక్స్ అని పెడతారు కదా, వాటిని ఎందుకు పెట్టుకున్నారు వాళ్ళు? ధనవంతులు వాళ్ళ ఇల్లీగల్ డబ్బును దాచిపెట్టుకోవడం కోసమే ఈ సేఫ్టీ డిపాజిట్ బాక్స్ ను ఉపయోగిస్తారు. అందులో ఉన్న డబ్బును గాని మనం కొట్టేస్తే పోలీసుల దగ్గరికి వెళ్ళలేరు, కంప్లైంట్ కూడా ఇవ్వడానికి సంశయిస్తుంటారు. ఇలా చేయాలంటే మనం ముందుగా ఏం చేయాలంటే, ఏ బ్యాంకులోనైతే మీరు దొంగతనం చేయాలని అనుకుంటారో ఆ బ్యాంకులో మీకంటూ ఒక ఫేక్ అకౌంట్ తెరవాలి. ఆ తర్వాత ఆ పేరుతో సేఫ్టీ డిపాజిట్ బాక్స్ తీసుకోవాలి. ఆ తర్వాత నా బాక్స్ ను నేను ప్రైవేట్ గా ఓపెన్ చేస్తానని పర్మిషన్ తీసుకోవాలి. ఆ తర్వాత మీరు దొంగిలించాలనుకున్న సేఫ్టీ డిపాజిట్ బాక్సులను ఒక్కొక్కటిగా ఓపెన్ చేయాలి. ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు అలా వెళ్లేటప్పుడు మారు వేషంలో వెళ్ళాలి. ఇలా వాయిస్ ఇస్తున్న వ్యక్తి దొంగతనం చేశాక మారు వేషంలో వెళ్తుంటాడు. ఇతడు చూడ్డానికి నల్లగా ఉండడం వల్ల ఇతన్ని బ్లాక్ అని పిలుచుకుందాం. ఈ బ్లాక్ వచ్చి చాలా సేఫ్టీ డిపాజిట్ బాక్సులను ఓపెన్ చేసి వాటిని కొల్లగొట్టాడు. ఇతడు చెప్పినట్లుగానే ఆ డిపాజిట్ బాక్స్ లో డబ్బును కోల్పోయిన వారు మేనేజర్ దగ్గరికి వెళ్లి బాగా అరుస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తే మారు వేషంలో వచ్చిన ఒక అతడు వాటిని దొంగిలించి తీసుకెళ్లాడని అర్థమైంది. కానీ అందులో ఉన్నదంతా ఇల్లీగల్ డబ్బు కావడం వల్ల వీళ్ళు పోలీసుల దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు. ఇలా బ్లాక్ తన ప్లాన్ మొత్తం చెప్పాడు. ఆ తర్వాత ఇంకొకరికి వాయిస్ ఓవర్ లో ఇంట్రడక్షన్ ఇస్తున్నారు. కొన్నేళ్ల క్రితం ఒక చిన్న బాబుకు టపాసులు పేల్చడం అంటే చాలా ఇష్టం. అప్పుడు బాంబులతో ప్రారంభమైన అతని జీవితం కొంచెం కొంచెంగా ఇంప్రూవ్ అయింది. ఇప్పుడు అతని అలవాటు బాంబుల వరకు వచ్చింది. చిన్న పిల్లాడు పెద్దాడయ్యాడు, అతడు చేసే పని కూడా పెద్దదైంది. ప్రపంచంలో ఎక్కడెక్కడైతే పెద్ద పెద్ద బాంబులు పేలినట్లు మనం విన్నామో ఆ బాంబ్ బ్లాస్ట్లన్నిటికీ కారణమైన వాడు ఇతడే అని చెప్తున్నారు. ఇతని గురించి తెలుసుకోవాల్సింది రెండు విషయాలు. ఒకటి, ఇతడు ఎట్టి పరిస్థితుల్లో తీసుకున్న పనిని కంప్లీట్ చేయకుండా వదిలిపెట్టాడు. ఇక రెండోది ఏంటంటే, ఇతని లాగా బాంబులు పెట్టే విద్య ఎవరికీ తెలియదు. ఇలా బ్లాక్ ఇతనికి ఇంట్రడక్షన్ ఇచ్చాడు. ఇతన్ని ఇక బాంబర్ అని పిలుచుకుందాం. ఇక మూడోదిగా ఒక అమ్మాయిని చూపించారు. ఈమె చూడ్డానికే నార్మల్ గా ఉంటుంది, కానీ ఆమెలోని మృగాన్ని తట్టి లేపారంటే ఇక వాళ్ళ పని క్లోజ్. ఈమెకు మగవాళ్ళంటే అస్సలు పడదు. మొదట మగవాళ్ళని చూసిందంటే మొదట కొట్టి ఆ తర్వాతే మాట్లాడుతుంది. ఇప్పుడు కూడా కొంతమంది మగవాళ్ళు ఈమెతో గొడవ పడడానికి వస్తున్నారు. ఇప్పుడు వాళ్ళందరి పని చెప్పి ధైర్యంగా బిల్డింగ్ నుంచి బయటకు వస్తోంది. ఈమె పేరు రీటా. ఇప్పటి వరకు మనం ముగ్గురిని చూసాం. ఈ ముగ్గురికి కూడా సంవత్సరం క్రితం వరకు ఒకరంటే ఇంకొకరికి తెలియదు. కరెక్ట్ గా సంవత్సరం క్రితం గుర్తు తెలియని ఒక వ్యక్తి ఈ ముగ్గురికి ఇన్విటేషన్స్ పంపించాడు. ఆ తర్వాతే ఈ ముగ్గురు ఒక టీమ్ గా చేరారు. వీళ్ళ పేరే మిస్ఫిట్. ఇలా మిస్ఫిట్ ఏర్పడడానికి కారణాన్ని బ్లాక్ చెప్తాడు. సీన్ కట్ చేసి లాస్ ఏంజల్స్ లో ఉన్న ఒక జైలును చూపించారు. ఈ జైలుకు విలన్ వస్తున్నాడు. విలన్ సాధారణమైన వాడు కాదు. జసరిస్తాన్ అనే అరేబియన్ కంట్రీలో తనకంటూ ఒక జైల్ ని రెడీ చేశాడు. ఆ జైల్లో పెట్టిన ఒక ఖైదీ అక్కడ నుంచి తప్పించుకున్నాడు. వచ్చే గ్యాప్ లో విలన్ యొక్క భార్యతో అతడు అలా ఇలా ఉన్నాడు. ఇదంతా తెలుసుకున్న విలన్ ఊరికే ఉంటాడా? తప్పించుకుపోయిన ఖైదీ కోసం చాలా వెతుకుతున్నాడు. విలన్ వెతుక్కుంటూ వస్తున్న ఆ వ్యక్తే ఈ సినిమా హీరో. కొన్ని రోజుల క్రితం హీరో తప్పు చేసి ఈ జైల్లో ఇరుక్కుపోయాడు. ఈ జైల్లో ఉన్న హీరోని తీసుకువెళ్దామని విలన్ ఇక్కడికి వచ్చాడు. నిన్నటి వరకు సెల్ లో ఉన్న హీరో ఇప్పుడు కనిపించట్లేదు. హీరోతో పాటు ఉండే సెల్మేట్ మాత్రమే జైల్లో ఉన్నాడు. ఏంట్రా ఇది, ఎలా తప్పించుకున్నాడు అని జైల్లో ఉన్న వార్డెన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఇంకో 24 గంటల్లో ఈ జైలు నుంచి హీరోను రిలీజ్ చేసేవారే. కానీ ఆలోపే ఇతడు ఎందుకు తప్పించుకున్నాడు అని అంతా ఆలోచిస్తున్నారు. అప్పుడు విలన్ ముందుకు వచ్చి ఏం చెప్తున్నాడంటే, హీరో ఈ రోజే ఏదో పని ముగించాల్సి ఉన్నట్లుంది, రేపు ఆ పనిని కంప్లీట్ చేయలేడు, అందువల్లే అతడు ఈ రోజు పని ముగించడం కోసమే వెళ్లి ఉంటాడు అని విలన్ చెప్పాడు. ఆ తర్వాత సెల్మేట్ ఉంటాడు కదా, అతన్ని పట్టుకెళ్లి విచారిస్తున్నారు. బాగా కొట్టడంతో అతడు నిజం చెప్పాడు. హీరో ఎక్కడికి వెళ్ళాడో చెప్పేశాడు. ఈ సెల్మేట్ ఒక అరేబియన్ మనిషి
మనిషి. అరేబియన్ కంట్రీకి చెందిన ఏదో ఒక దేశానికి చెందిన ప్రిన్స్. అతడు సంవత్సరానికి ఒకసారి లాస్ ఏంజల్స్ కు ట్రిప్ కోసం వస్తాడు. ఒకే ఒక్క రోజు మాత్రమే అతడు ఇక్కడ ఉంటాడు. ఆ రోజు ఈ రోజే. ప్రిన్స్ చేతికి ఉండే వాచ్ చాలా ఖరీదైంది. ప్రపంచంలో ఇప్పటి వరకు రెండు వాచ్లు మాత్రమే తయారు చేశారు. అందులో ఒక వాచ్ ప్రిన్స్ దగ్గర ఉంది. ఈ విషయాన్ని సెల్మేట్ హీరోకు చెప్పాడు. ప్రిన్స్ నుంచి ఆ వాచ్ ను కొట్టేయాలన్న ఉద్దేశంతోనే హీరో జైలు నుంచి తప్పించుకుని వెళ్ళాడు. ఇప్పుడు తన అనుకున్న పని చేయడం కోసం ప్రిన్స్ ఉన్న హోటల్ కు వెళ్ళిన హీరో, ఏంటండి మీరు చూడ్డానికి చాలా అందంగా ఉన్నారు అని అతనితో క్యాజువల్ గా మాట్లాడుతున్నాడు. ప్రిన్స్ పై మందు పోసి దాన్ని తుడిచినట్లు తుడుస్తున్నాడు. ప్రిన్స్ యొక్క పర్సును కొట్టేసి బయటకు వస్తున్నాడు. బయట ప్రిన్స్ యొక్క బాడీ గార్డ్స్ నిలబడి ఉన్నారు. వాళ్ళు హీరోను చెక్ చేసి హీరో దగ్గర ప్రిన్స్ యొక్క పర్సు ఉండడం గమనించారు. హీరోను ఒంటరిగా తీసుకెళ్లి బాగా కొట్టారు. ఏట్రా హీరో ఒక డమ్మీ పీసా అని మనకు అనిపిస్తుంది, కానీ అతని ప్లానే వేరు. హీరో ప్రిన్స్ నుంచి దొంగిలించింది అతని పర్సు మాత్రమే కాదు, అతని యొక్క రూమ్ కీని కూడా దొంగిలించాడు. పర్సులో చిల్లర ఉంటుంది, కానీ రూమ్ లో కోట్ల కొలది ఉంటుంది కదా అనుకుంటున్నాడు. ఇప్పుడు ఆ కీ పట్టుకుని ప్రిన్స్ యొక్క రూమ్ లోకి వెళ్ళాడు. అదే టైంలో హోటల్ బయటకు విలన్ మనుషులు వచ్చి నిలబడ్డారు. విలన్ సెల్మేట్ ను విచారించి హీరో ఎక్కడికి వెళ్ళాడో తెలుసుకున్నాడు కదా, అందుకే ఇక్కడికి వచ్చాడు. రూమ్ లో ఉన్న హీరో ప్రిన్స్ యొక్క వాచ్ కలెక్షన్ ను దొంగిలించాడు. ఇక తప్పించుకుందామని బయటకు వెళ్తుంటే కరెక్ట్ గా అప్పుడే ప్రిన్స్ అతని మనుషులు లోపలికి వస్తున్నారు. ఎలాగోలా చేసి హీరో అక్కడి నుంచి తప్పించుకుని వచ్చాడు. అతడు బయటకు వస్తుంటే ఒక లగ్జూరియస్ కారు వచ్చి హీరోను పికప్ చేసుకుంటోంది. కారు నడుపుతున్నది ఎవర్రా అని చూస్తే అక్కడ ఒక ట్విస్ట్. కొంచెం సేపటి క్రితం హీరో ఎవరి దగ్గర నుంచి అయితే వాచ్ ను కొట్టేశాడో ఆ ప్రిన్సే హీరోను పికప్ చేసుకుంటున్నాడు. ఇప్పుడే అన్నిటికీ ఒక ఆన్సర్ ఇస్తున్నారు. మిస్ఫిట్ అనే ఒక టీం ను బొకే పంపించి ఒక మనిషి ఈ ముగ్గురిని చేర్చాడు కదా, ఆ వ్యక్తి వేరెవరో కాదు, ఈ ప్రిన్సే. ఈ టీం లోకి హీరోను కూడా చేర్చాలని తన మనిషినే సెల్మేట్ గా పంపించాడు ఇతడు. హీరోకు అలా ఒక విషయం చెప్పించి హీరోను బయటకు రప్పించిందే ఇతడు. హీరో తప్పించుకునేలా చేయడమే కాకుండా అతనితో ఆటలు కూడా ఆడుతున్నాడు. ఇదంతా అర్థం చేసుకున్న హీరో, ఓ అలాగైతే నువ్వు ప్రిన్స్ లాగా నా దగ్గర యాక్టింగ్ చేసావా అంటున్నాడు. ఇదిగో చూడు, నేను నాటకమేమి ఆడలేదు, నిజంగానే ఒక దేశానికి నేను ప్రిన్స్ ని. అదంతా రోజులు గడుస్తున్న కొద్దీ నీకే తెలుస్తుందిలే అంటాడు. ఇప్పుడు విలన్ మనుషులు నిన్ను వెతుక్కుంటూ వస్తున్నారు. సరేరా వాళ్ళ నుంచి నిన్ను కాపాడతా అని తీసుకెళ్తున్నాడు. ప్రిన్స్ హీరోను తీసుకెళ్తుంటే విలన్ మనుషులు అది గమనించి వీళ్ళను వెంబడిస్తున్నారు. ఎలాగోలా విలన్ మనుషుల నుంచి హీరోను కాపాడి చివరగా మిస్ఫిట్ టీం ఉన్న చోటుకి హీరోని తీసుకొచ్చాడు. ఇదిగో చూడు, నిన్ను నా టీమ్ లో చేర్చుకోవాలని అనుకుంటున్నాను. ఓకే అంటే నాతో పాటు ఫ్లైట్ లో రా, లేకపోతే విలన్ నిన్ను వెతుక్కుంటూ వస్తున్నాడు, వాళ్ళతో వెళ్తావా అని ప్రిన్స్ అడుగుతున్నాడు. ఇప్పుడు హీరోకు వేరే దారి లేదు కదా, అందువల్ల ప్రిన్స్ తో కలిసి ఫ్లైట్ ఎక్కాడు. విలన్ హీరోను పట్టుకోలేకపోయాడు. హీరో విలన్ నుంచి తప్పించుకోవడం కోసం ఫ్లైట్ ఎక్కాడు. కానీ ఈ ప్రిన్స్ ఎందుకోసం హీరోను మిస్ఫిట్ టీమ్ లో చేర్చుకుంటున్నాడో అతనికి అర్థం కాలేదు. అతనికి ఇచ్చే పని ఏంటో కూడా హీరోకు తెలియదు కదా. అందువల్ల ప్రిన్స్ దగ్గరికి వెళ్ళిన హీరో, నన్ను ఎందుకు ఈ టీమ్ లో చేర్చుకోవాలని అనుకుంటున్నారు అని అడిగాడు. అప్పుడు బ్లాక్ ఒక విషయం చెప్తున్నాడు. అదేం లేదండి, కొంచెం సేపటి క్రితం విలన్ అని ఒక అతడు మిమ్మల్ని వెంబడిస్తూ వచ్చాడు కదా, అతడు జసరిస్తానని ఒక దేశంలో జైలును నడపడమే కాదు, బయట ప్రపంచానికి ఈ విషయం మాత్రమే తెలుసు, కానీ అతడు టెర్రరిజానికి కూడా సపోర్ట్ చేస్తున్నాడు. తీవ్రవాద సంస్థకు నాయకుడైన అబూ హిరానీ అనే అతడు విలన్ ఇద్దరు పార్ట్నర్స్ అని చెప్పాడు. వీళ్ళిద్దరూ పార్ట్నర్ కావడానికి కారణం ఏంటంటే అబూ హిరానీ యొక్క రైట్ హ్యాండ్ అనే అతడు ఒకసారి ఆ జైలుకు వచ్చాడు. అతన్ని విడిపించడం కోసం అబూ హిరానీ ఒకసారి ఆ జైలుకు వచ్చాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ పార్ట్నర్స్ అయ్యారు. తీవ్రవాదం వరకు చూస్తే అందులోకి వచ్చే డబ్బంతా కూడా ఇల్లీగలే కదా. చమురు దొంగతనం, హత్యలు, మానభంగాలు, దోపిడీలు, రాబరీ అని ఈ మార్గాల ద్వారా వాళ్ళు డబ్బు సేకరించేవారు. ఆ డబ్బును క్యాష్ గా పెట్టుకుంటే వాళ్ళకెప్పుడు సమస్యే. అందువల్ల అబూ ఇరానీ దాన్నంతటిని గోల్డ్ గా మార్చి ఆ గోల్డ్ నంతా విలన్ యొక్క కంట్రోల్లో ఉంచాడు. ఆ బంగారాన్నే మనం కొట్టేయబోతున్నామని మిస్ఫిట్ హీరోకు చెప్తున్నాడు. ప్లాన్ అంతా ఓకే, కానీ దొంగిలించబోయే బంగారం ఎక్కడ ఉంది? అలా హీరో అడగగానే బ్లాక్ ఒక విషయం చెప్పాడు. కొన్నాళ్ల క్రితం జసరిస్తాన్ లో ఉన్న జైలు నుంచి నువ్వు తప్పించుకున్నావు కదా, అక్కడే మనం దొంగిలించబోయే బంగారం ఉంది అని బ్లాక్ చెప్తున్నాడు. ఆ మాట వినగానే హీరోకు చిర్రెత్తుకొచ్చింది. ఏరా మీరంతా పిచ్చి వాళ్ళ, జైల్లోకి వెళ్ళి మీరు ఆ బంగారాన్ని దొంగిలిస్తారా? దీనికి నా హెల్ప్ కావాలి. మీరు చెప్పే కథంతా సూపర్ సూపర్. సరే, ఇంతకీ ఫ్లైట్ ల్యాండ్ అయిందా లేదా? ఇప్పుడు మనం వెళ్ళేది అబుదాబికే కదా. సరే ఓకే, దిగిన తర్వాత నా పని నేను చూసుకుంటాను, మీ
పని మీరు చూసుకోండి అంటాడు. ఫ్లైట్ ల్యాండ్ కాగానే తన పాటన తను హీరో వెళ్తున్నాడు. ఇప్పుడు ఒక టాక్సీ పట్టుకుని హీరో ఒక పెద్ద 5 స్టార్ హోటల్ కు వచ్చాడు. అక్కడ చూస్తే అంతా కూడా డబ్బున్న వాళ్ళే. ఇంట్లో కుక్కలను పిల్లులను పెంచుతారు కదా, అలాగా వీళ్ళు చిరుత పులులను పెంచుతున్నారు. ఇదంతా చూసిన హీరో మనకు ఎవడైనా ఒకడు దొరుకుతాడా అని వెతుకుతున్నాడు. అప్పుడు ఒక మేక చిక్కింది. ఒంటరిగా కూర్చుని ఒక డబ్బున్నవాడు తాగుతున్నాడు. ఎప్పట్లాగే హీరో అతని దగ్గర చేతివాటం ప్రదర్శించాడు. అతనితో మాట్లాడుతూనే పర్సును కొట్టేశాడు. ఆ పర్సు తీసుకుని వెళ్తుంటే ఎదురుగా ఒక అమ్మాయి వచ్చి ఢీ కొట్టింది. కొంచెం సేపటి క్రితం హీరో దొంగిలించాడు కదా, ఆ పర్సును ఈమె కొట్టేసింది. అప్పుడు హీరో ఆమె దగ్గరికి వెళ్లి బాగా కొడతాడని చూస్తే ఇప్పుడు మనకు ఒక ట్విస్ట్ రివీల్ చేశారు. హీరో దగ్గర దొంగతనం చేసిన ఆ అమ్మాయి వేరెవరో కాదు, హీరో యొక్క కూతురే. ఈ అమ్మాయి చిన్న వయసులో ఉన్నప్పుడే హీరో అతని భార్య విడిపోయారు. హీరో తన కూతురుని చూసి చాలా సంవత్సరాలే అయింది. ఏమా బాగున్నావా, మీ అమ్మ బాగుందా అని విచారిస్తున్నాడు. ఆ తర్వాత నువ్వెందుకు ఈ దేశానికి వచ్చావు అని అడుగుతున్నాడు. అదేం లేదు, ఇక్కడ దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ఒక మీటింగ్ జరగబోతోంది. ఆ మీటింగ్ కు నన్ను ఇన్వైట్ చేశారు, అందుకే వచ్చానని అంటుంది. నేను మీటింగ్ కు వెళ్ళాలి అని బాయ్ చెప్పి వెళ్తోంది. ఇప్పుడు హీరో కొంచెం ఫీల్ అవుతున్నాడు. చిన్న వయసు నుంచి తన కూతురు కోసం హీరో ఏమీ ఇవ్వలేదు. ఇప్పుడు మిస్ఫిట్ ఒక ప్లాన్ చెప్పాడు కదా, అది చేసి ఎంతో కొంత కూతురుకి ఇవ్వాలని ఇతడు అనుకుంటున్నాడు. ఆ తర్వాత నేరుగా వెళ్లి మిస్ఫిట్ గ్రూప్ ను కలిశాడు. ఇదిగో చూడండి, మీరు చెప్పే పని చేయడానికి నేను ఒప్పుకుంటున్నాను, కానీ నాకంటూ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఈ గ్రూప్ కు నేనే లీడర్ గా ఉంటాను. నేను చెప్పేది మాత్రమే మీరు చేయాలి. మనం దొంగిలించిన బంగారాన్ని 5 భాగాలు చేయట్లేదు. నాకు 50%, మీకు 50%. డీల్ కు ఓకేనా అని హీరో అడుగుతున్నాడు. అప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఏంటండి మీరు మాట్లాడుతున్నారు? మనం దొంగిలించిన బంగారాన్ని అసలు భాగాలే చేయట్లేదు. మనం ఆ బంగారాన్ని కొట్టేసేదే ఒక మంచి పని కోసం. తీవ్రవాదులు కూడబెట్టిన డబ్బు జనానికి చేరాల్సిన సొమ్ము. ఈ డబ్బు తీవ్రవాదుల దగ్గర ఉంటే దాంతో జనాన్ని నాశనం చేయాలని ఆలోచిస్తారు. ఆ డబ్బును మనం దొంగిలించి పేదవాళ్లకు పంచుతామని వీళ్ళు అంటున్నారు. అప్పుడు హీరోకు చిర్రెత్తుకొచ్చినంత పని అయింది. రేయ్, సేవాభావంతో ఈ పని చేస్తున్నారా? అయ్యయ్యో, మీ లెవెల్లో నేను మంచివాణ్ణి కాదమ్మా, నేను ఈ పని చేయలేను, వెళ్ళిపోతున్నా అని బయలుదేరాడు. అప్పుడు ఈ పని మీరు చేసే తీరాలి అని ఒక గొంతు వినిపిస్తోంది. ఎవర్రా అని తిరిగి చూస్తే అక్కడ నిలబడింది హీరో యొక్క కూతురు. ఏమ్మా, నువ్వెక్కడ ఏం చేస్తున్నావు అని హీరో అడుగుతున్నాడు. నాన్న, ఈ ప్లాన్ కు మూల కారణమే నేను ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన మీటింగ్ అని చెప్పాను కదా, ఆ మీటింగ్ ఈ మీటింగే. జనం సొమ్మును దొంగిలించి తీవ్రవాదులు దీన్ని దాచిపెట్టారు. అందువల్ల దేశ ఆర్థిక వ్యవస్థే కుంటుపడింది. ఈ విషయం గురించి మేము గవర్నమెంట్ కు చెప్పి చూసాం, కానీ వాళ్ళు దాన్ని పట్టించుకునేటట్లు లేరు. మిడిల్ ఈస్ట్ కంట్రీలో ఏదైనా సమస్య వచ్చి అమెరికా యుద్ధ విమానాన్ని దింపి ఈ దేశాన్ని అటాక్ చేయాలనుకుంటే జసరిస్తాన్ అనే దేశమే అమెరికాకు హెల్ప్ చేస్తుంది. ఆ దేశంలో ఉన్న జైల్లోనే కదా బంగారాన్ని దాచారు. అందువల్ల ఈ విషయం గవర్నమెంట్ కు చెప్పిన ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఇప్పుడు అది మనమే చేయాలి. మీ జీవితంలో ఇప్పటి వరకు ఎన్ని పాపాలు చేసుంటారు, దానికి ఇది ఒక ప్రాయశ్చిత్తంగా ఉండనివ్వండి. అంతేకాదు, చిన్న వయసు నుంచి నేను మిమ్మల్ని ఏమీ అడగలేదు, నా కోసం ఇది చేయండి నాన్న అని అడుగుతోంది. ఇక వేరే దారి లేక హీరో చేయడానికి ఒప్పుకున్నాడు. కానీ ఇందులో ఒక సమస్య ఉంది. జసరిస్తాన్ జైల్లోనే బంగారం ఉందనేది జైల్లో ఉన్న ప్రిన్స్ మనుషులను పెట్టి తెలుసుకున్నారు. కానీ జైల్లో ఏ చోట బంగారం ఉందనే విషయం వీళ్ళకు తెలియలేదు. అప్పుడు హీరో ఏమంటున్నాడంటే, బంగారం ఎక్కడుందో తెలియకుండా ఎలా దొంగిలిస్తారు అని అడుగుతున్నాడు. మొదట జైలు యొక్క బ్లూ ప్రింట్ తీసుకురండి, నేను బంగారం ఎక్కడ ఉందో కనిపెడతా అంటున్నాడు. జైల్ బ్లూ ప్రింట్, జైలుకు సంబంధించిన కొన్ని ఫోటోలు చూసిన హీరో, నీళ్లు, ఆహారం, ల్యాండ్రీ అని అంతా ఈ జైల్లోనే సెటప్ ఉందని మీరు చెప్పారు, కానీ ఎందుకు ఇక్కడ ల్యాండ్రీ వ్యాన్ ఒకటి నిలబడి ఉంది అని హీరో అడుగుతున్నాడు. దీన్ని బట్టి చూస్తే ఏంటి అర్థం? జైల్లో ల్యాండ్రీకి సంబంధించిన సెట్ లేదని అనుకుంటాను. ఇదే ల్యాండ్రీ సెట్టింగ్ అని వాళ్ళు అబద్ధం చెప్పి ఆ సెట్టింగ్ లో వీళ్ళు బంగారాన్ని దాచిపెట్టి ఉంటారు అని హీరో అంటున్నాడు. ఇక బంగారం ఉన్న చోటు వీళ్ళకి తెలిసిపోయింది. ఇకపై వీళ్ళు జసరిస్తాన్ కు వెళ్ళాలి. వీళ్ళ పాటన వీళ్ళు ఫ్లైట్ లో ఎక్కి దిగలేరు, ఎందుకంటే అందరి అటెన్షన్ వీళ్ళపై వస్తుంది. ఇక ఫ్లైట్ లో వెళ్ళలేమని చెప్పి వీళ్ళు ఒక్కో ఒంటిని పట్టుకుని వెళ్తున్నారు. నైట్ ఒక చోట హాల్ట్ వేసినప్పుడు తన కూతురుతో హీరో మాట్లాడుతున్నాడు. చిన్న వయసు నుంచి మీరు నాతో లేనే లేరు నాన్న, నేను వెతికినప్పుడల్లా మీరు కనిపించలేదు, ఇకపైనైనా మీరు నాతోనే ఉండాలి అని అంటోంది. బంగారం అని ఒక పెద్ద అమౌంట్ వస్తుందని నన్ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలి వెళ్ళకూడదు అంటోంది. ఎలాగోలా చేసి వీళ్ళు ఒంటెలపై జసరిస్తాన్ వచ్చి చేరుకున్నారు. ఒక హోటల్లో ప్రతి ఒక్కరూ ఒక్కో రూమ్ తీసుకుని స్టే చేశారు. మరుసటి రోజు వీళ్ళు జైల్లో
జైల్లోకి ఎలా వెళ్ళాలి, బంగారాన్ని ఎలా దొంగిలించాలి అని ప్లాన్ వేస్తున్నారు. ఇక ప్లాన్ వేయడానికి హీరో వచ్చాడు. అప్పుడే రీటా ద్వారా ఒక విషయం తెలిసింది. విలన్ కూడా జసరిస్తాన్ కు రీచ్ అయ్యాడని తెలియవచ్చింది. ఇప్పుడు మొదట విలన్ యొక్క కదలికలు ఏంటి అని తెలుసుకోవాలనుకున్నారు. హీరో బ్లాక్ షేక్ లాగా వేషం వేసుకున్నారు. ఇంతకు ముందు రైట్ హ్యాండ్ అని ఒక గడ్డపోని చూసాం కదా, వాళ్ళిద్దరూ మీటింగ్ అయ్యే చోటుకి వీళ్ళు వెళ్లారు. విలన్ దాచిపెట్టాడు కదా బంగారాన్ని, అందులో కొంచెం తీసి సూట్ కేసు లో పెట్టారు. ఆ సూట్ కేసు ను గడ్డపోడికి ఇచ్చారు. ఇదంతా కూడా హీరో బ్లాక్ గమనిస్తున్నారు. డబ్బు అవసరం ఉండబట్టే కదా ఈ తీవ్రవాద సంస్థ విలన్ నుంచి కొంత బంగారం తీసుకుంటోంది. ఇది ఇల్లీగల్ గా చేర్చబడిన బంగారం. దీన్ని పబ్లిక్ గా వెళ్లి డబ్బుగా మార్చలేరు. బ్యాంక్ లో ఉన్న వాళ్ళ యొక్క ఒక మనిషిని యూజ్ చేసుకుని అతనికి ఈ బంగారం ఇచ్చి డబ్బుగా మార్చాలనేది వాళ్ళ ప్లాన్. తీవ్రవాదుల ప్లాన్ తెలుసుకున్న రీటా ఆ విషయాన్ని హీరోకు చెప్పింది. ఆ బంగారాన్ని తీసుకుని ఆ గడ్డపోడు బ్యాంకుకు వెళ్లడానికి ముందే హీరో యొక్క కూతురు ఉంటుంది కదా, ఆమె హోటల్ యొక్క సీసీటీవీ ఫుటేజీ లైన్ కట్ చేసింది. హీరో షేక్ లాగా వేషం వేసుకుని సూట్ కేసు తో బయటకు వస్తున్న గడ్డపోడిని ఢీకొట్టాడు. కానీ హీరో కార్ లోపలికి వచ్చేటప్పుడు ఇతడు దాచిపెట్టి తీసుకువెళ్లిన సూట్ కేసును ఆ గడ్డపోడికి ఇచ్చాడు. అతని దగ్గర బంగారం ఉన్న సూట్ కేసును ఇతని కారులోకి తీసుకొచ్చాడు. ఇప్పుడు బంగారం ఉన్న సూట్ కేసు హీరో దగ్గర ఉంది. అప్పుడు ఆ గడ్డపోడి దగ్గర ఉన్న సూట్ కేసులో ఏముందని చెక్ చేస్తే కేవలం బుక్స్ మాత్రమే ఉన్నాయి. 5 సెకండ్లలో హీరో మొత్తం తారుమారు చేసేశాడు. ఇదంతా చూసి అబు హిరాని ఊరికే ఉంటాడా? బంగారం చోరీ కావడానికి కారణమైన ఆ గడ్డపోడిని చంపేశాడు. వెంటనే విలన్ కు కాల్ చేసి, రేయ్ బంగారాన్ని పంపిస్తున్నానని నన్నే మోసం చేస్తావా? ఇలా బెదిరిస్తుంటే విలన్ కి ఏమీ అర్థం కావట్లేదు. ఇదిగో చూడండి, మీరు బంగారం అడిగారు, నేను ఇచ్చి పంపించాను. మీ మనిషి దాన్ని పోగొట్టుకున్నాడంటే దానికి నేను బాధ్యత కాదు, నేనేం చేయలేనమ్మా అని విలన్ అంటుంటాడు. అప్పుడు అతడేమంటున్నాడంటే, నువ్వే బంగారం తీసామనడానికి నా దగ్గర ఎలాంటి ప్రూఫ్స్ లేవు, అందువల్ల నువ్వు తప్పించుకున్నావు. ఇకపై ఆ బంగారం నీ దగ్గర ఉండాల్సిన అవసరం లేదు. ఆ బంగారాన్ని అంతా నాకిచ్చేయి అని చెప్పాడు. ఆ బంగారాన్ని తీసుకోవడానికి నేనే డైరెక్ట్ గా నీ దగ్గరికి వస్తా అని విలన్ కు అబు హిరాని చెప్తున్నాడు. అదే టైంలో విలన్ యొక్క ఫోన్ ట్యాప్ చేసి వీళ్ళిద్దరూ మాట్లాడుకునేది రీటా హీరో వింటున్నారు. ఇంకో 2-3 రోజుల్లో బంగారం తీసుకోవడానికి అబు హిరావా జసరిస్తాన్ కు వస్తాడు. అతని చేతికి గాని బంగారం వెళ్ళిందంటే ఇక బంగారాన్ని కొట్టేయడం చాలా రిస్క్. అంతకంటే ముందే బంగారాన్ని కొట్టేయాలని అనుకుంటున్నారు. ఇందుకోసం హీరో వేసిన ప్లాన్ ఏంటంటే, జైల్లో ఉన్న ఖైదీల్లో ప్రిన్స్ కు తెలిసిన వారు 4-5 ఉన్నారు. వాళ్ళ ద్వారా ఖైదీలు తినే భోజనంలో ఫుడ్ పాయిజన్ చేస్తే ఖైదీలందరికీ వాంతులు విరేచనాలు అవుతాయి కదా. 1-2 ఖైదీలు అయితే వాళ్ళు జైల్లోనే పెట్టి ట్రీట్మెంట్ ఇస్తారు. కానీ అందరికి ఒకే టైంలో వాంతులు విరేచనాలు అయితే ఏం చేస్తారు? వెంటనే వాళ్ళను హాస్పిటల్ కు తీసుకెళ్లాలి కదా. వాళ్ళను తీసుకెళ్లడానికి స్ట్రక్చర్ ను తీసుకెళ్తారు కదా. అప్పుడు మనం దొంగిలించిన బంగారాన్ని ఆ స్ట్రెచర్ లో పెట్టి తీసుకెళ్లాలి అని వీళ్ళు ప్లాన్ వేసుకున్నారు. అప్పుడు జైలు నుంచి బంగారం బయటకు వస్తుంది. జనంగా మనం కూడా బయటకు రావచ్చని అనుకుంటున్నారు. హీరో ఇదంతా చెప్తుంటే, మనం వాటును పగలగొట్టిన తర్వాత చేయాల్సిన పని ఇది. కానీ మొదటగా జైలు లోపలికి వెళ్లి వాటును పగలగొట్టాలి కదా. అందువల్ల వీళ్ళకి సంబంధించిన 2 లోపలికి వెళ్లి తీరాల్సిందే. లోపలికి 2ని పంపించాల్సిన బాధ్యత నీది అని హీరో బ్లాక్ కు చెప్పాడు. అప్పుడు బ్లాక్ ఒక ఫుడ్ ఇన్స్పెక్టర్ లాగా డ్రెస్ వేసుకున్నాడు. జైలు వార్డర్ ను పట్టుకుని బాగా తిడుతున్నాడు. వచ్చిన వాడు ఇంతకీ ఆఫీసరా కాదా అని అతడు కొంచెం కూడా ఆలోచించట్లేదు. అప్పుడు జైలు వార్డర్ ను పట్టుకుని బాగా తిడుతున్నాడు బ్లాక్. వెంటనే కంపెనీకి ఫోన్ చేసి 2 స్టీమ్ మిషన్లను తీసుకురండి అని చెప్పాడు. అలాగానే వెంటనే ఇస్తారా? వాళ్ళకంటూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. డిస్పాచ్ చేయడానికి 1-2 వారాలు అవుతుంది. ఈ విషయమే కంపెనీ సైడ్ నుంచి వార్డెన్ కు చెప్పారు. మాట్లాడి వాళ్ళు కాల్ కట్ చేసిన తర్వాత మళ్ళీ వార్డెన్ కు వేరే టెలిఫోన్ నుంచి కాల్ చేసిన హీరో, కొంచెం సేపటి క్రితం మాట్లాడారు కదండి, ఆ కంపెనీ నుంచే మాట్లాడుతున్నాము. స్టీమ్ మిషన్స్ ఇవ్వడానికి 2 వారాలు పడుతుందని మా వ్యక్తి ఒక ఆయన తప్పుగా చెప్పాడు. 2 స్టీమ్స్ కూడా రెడీగా ఉన్నాయి, వాటిని వెంటనే తీసుకొస్తామని హీరో చెప్పాడు. ఇదే టైంలో ఆ కంపెనీ డ్రైవర్ ఉంటాడు కదా, ఆ కంపెనీ యొక్క వ్యాన్ ను తీసుకెళ్తుంటే అతన్ని రీటా లాక్ చేసింది. ఆ ట్రక్ ను దొంగిలించి హీరోకి ఇచ్చింది. అందులో 2 స్టీమ్ మిషన్లను ఎక్కించిన బాంబర్ హీరో ఇప్పుడు స్టీమర్ ను తోసుకుంటూ జైల్లోకి వెళ్తున్నారు. ఆ స్టీమ్ మిషన్ ను లోపలికి తీసుకెళ్లేది ఎవరనేది వాళ్ళ ముఖాన్ని కూడా ఈ వార్డెన్ చూడకుండా బ్లాక్ మేనేజ్ చేస్తున్నాడు. అక్కడే చూస్తున్నారు, ఇక్కడ సైన్ పెట్టండి, అనవసరంగా అటు ఇటు చూడకండి అని అంటుంటాడు. ఇదే టైంలో స్టీమ్ మిషన్ ను జైల్లోకి తీసుకెళ్తున్నాడు హీరో. వెళ్లే దారిలో విలన్ పేరుతో ఒక శిల్పం ఉండడం చూశాడు. రే, నన్ను ఈ జైల్లో పెట్టి ఎంత హింస
హింసించావు, నీ పేరుతో ఒక శిల్పం ఉంటే నేను ఊరుకుంటానా? అప్పుడు కోపంతో ఒకే ఒక షాట్ ఇచ్చాడు ఆ శిల్పానికి. అది లైట్ గా డ్యామేజ్ అయింది. ఆ తర్వాత లోపల వీళ్ళ మనుషులని ఇద్దరు ఖైదీలున్నారు. వాళ్ళ డ్రెస్ తీసుకుని హీరో బాంబర్ వేసుకున్నారు. ఆ తర్వాత స్టీమ్ మిషన్ లో దాక్కున్నారు. వీళ్ళ డ్రెస్సులను ఖైదీలిద్దరికి ఇచ్చారు. అందువల్ల లోపలికి స్టీమ్ ను వీళ్ళిద్దరు తోసుకుంటూ వచ్చారని వార్డెన్ అనుకుంటాడు. ఇక వార్డెన్ ను ఆలోచించకుండా కంటిన్యూగా బ్లాక్ డైవర్ట్ చేస్తూనే ఉన్నాడు అతన్ని. ఇలాంటి టైంలో ఆ వార్డెన్ స్టీమ్ ను సరిగా పట్టించుకోలేదు. ఎందుకంటే అందులోనే హీరో బాంబర్ ఉన్నారు. అదంతా పట్టించుకోకుండా బ్లాక్ తో కలిసి అతడు వెళ్తున్నాడు. ఆ తర్వాత హీరో బాంబర్ బంగారం ఉన్న వాటర్లోకి వెళ్లారు. దాన్ని ఓపెన్ చేయడం చాలా చాలా కష్టం. ఆ తర్వాత హీరో తన ప్లాన్ అమలు చేస్తున్నాడు. భోజనం తయారు చేసేటప్పుడు ఆ భోజనం అంతటిలో కూడా హీరో ఫుడ్ పాయిజన్ కలిపాడు. ఆ తర్వాత భోజనం వడ్డించారు, ఖైదీలు తిన్నారు. ఇప్పుడు జైలు మొత్తంలో ఉన్న ఖైదీలకు వాంతులు విరేచనాలు అవుతున్నాయి. వెంటనే ఖైదీలను హాస్పిటల్ కు తీసుకెళ్తున్నారు. వాళ్ళందరినీ అంబులెన్స్ లోకి ఎక్కిస్తుంటే అప్పుడే విలన్ వచ్చాడు. ఇదేంట్రా ఒకే టైంలో అందరికి వాంతులు విరేచనాలు అవుతాయి, ఇందులో మర్మం ఏంటి అని అతను ఆలోచిస్తున్నాడు. ఇతడు జైల్లో ఇలా విచారిస్తున్న క్రమంలో జైలు బయట హీరో కూతురు ఒక చోట కారు ఆపింది. ఈమెతో పాటే బ్లాక్ షేక్ వేషం వేసుకుని వచ్చాడు. ఇతడు ఒక అధికారి లాగా జైల్లోకి వెళ్తున్నాడు. వీళ్ళు నిలిపిన కారు దగ్గరికి ఎవరూ రాకూడదని చెప్పి కారు చుట్టూ హీరో కూతురు బారికేడ్లు పెట్టింది. ఇంకోవైపు అందరూ వాంతులు విరేచనాలు చేసుకోవడం వల్ల జైల్లో కలవరమే జరుగుతోంది. దీన్ని అనుకూలంగా మార్చుకుని బాంబర్ హీరో బాత్రూమ్ లోకి వెళ్లారు. దాని కిందనే బంగారాన్ని దాచిపెట్టిన వాల్ట్ ఉంది. ఒక ప్లేస్ సెలెక్ట్ చేసి అక్కడ డ్రిల్ వేయడానికి హీరో ప్రయత్నిస్తున్నాడు. హీరో సీరియస్ గా పనిచేస్తుంటే ఆ బాంబర్ పాటలు పెట్టుకుని డాన్స్ చేస్తున్నాడు. ఏంట్రా డాన్స్ చేస్తేనే పని చేస్తావా, ఇదేంట్రా కొత్త వ్యాధి అని అనుకుంటున్నాడు. ఇంకోవైపు షేక్ వేషం వేసుకుని జైల్లోకి వచ్చాడు కదా బ్లాక్. అతడు వార్డెన్ దగ్గరికి వెళ్లి, నేను హ్యూమన్ రైట్స్ నుంచి వచ్చాను, మీరు కావాలనే మీ ఖైదీలకు విషం ఇచ్చినట్లు మాకు ఒక సమాచారం అందింది, దాని గురించి విచారించాలి, ఒక ఫామ్ లో సైన్ పెట్టండి అని అడుగుతున్నాడు. ఫామ్ లో ఏముందో కూడా అతన్ని చదవనివ్వట్లేదు. సైన్ పెడతారా లేక అందరినీ రప్పించాలా అని బెదిరిస్తున్నాడు. అప్పుడు ఫామ్ లో ఏం రాసి ఉందో కూడా చదవకుండా అతడు సైన్ వేసిచ్చాడు. ఇప్పుడు బాంబర్ అక్కడ డ్రిల్లింగ్ చేసి ఆ రంధ్రం గుండా గ్యాస్ ను పంపించాడు. కరెక్ట్ అయిన సమయం చూసి లీక్ అయిన గ్యాస్ ను పేరేలా చేశాడు. ఇదే టైంలో జైలు బయట హీరో కూతురు కారు నిలిపి పెట్టింది కదా, ఆ కారు డమాల్న పేలింది. ఇప్పుడు వాటు కారు ఒకే టైంలో పేరడం వల్ల కారు పేరడం వల్లే ఈ శబ్దం వచ్చిందని అంతా అనుకున్నారు. ఈ వాటును పట్టించుకోకుండా అంతా కూడా కారు పేలిన చోటుకు వెళ్లారు. ఇదే టైంలో ఈ ఇద్దరు వాటు లోపలికి వెళ్లారు. బాంబు పేలడం వల్ల వాటు డోర్ ఓపెన్ అయింది. లోపలికి వెళ్లి చూస్తే అక్కడ ఒక సీసీటీవీ కెమెరా ఉంది. అయ్యయ్యో దీన్ని వేరే మనం చూసుకోవాలి కదా అని చెల్లా చెదురుగా అయిపోయిన బంగారాన్ని కరెక్ట్ గా పెట్టాడు ఈ బాంబర్. ఇప్పుడు మొబైల్ లో దాన్ని ఫోటో తీశాడు. ఆ తర్వాత ఈ ఫోటోను సీసీటీవీ కెమెరా ఫుటేజ్ ని లింక్ చేశాడు. ఇప్పుడు సీసీటీవీ కెమెరాలో మొబైల్ యొక్క డిస్ప్లే ప్లే అవుతోంది. బాంబు పేలిన శబ్దం రావడంతో అంతా కారు దగ్గరికి వెళ్లారు. కానీ ఈ బంగారానికి ఓనర్ విలనే కదా, మొదట దాన్ని చూసుకోవాలని అతడు బంగారం వాల్టును సీసీటీవీ కెమెరా ఫుటేజ్ లో చెక్ చేస్తున్నాడు. అది ఎలాంటి సమస్య లేకుండా ఉన్నట్లే అతనికి కనిపిస్తోంది. అయినా కూడా అతనికి ఏదో సందేహం కలిగింది. దాన్ని కొంచెం జూమ్ చేయి అని ఒక అతడికి చెప్పాడు. కానీ దాన్ని జూమ్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే అక్కడ కనిపించేది మొబైల్ యొక్క డిస్ప్లే. ఆహా ఏదో ఒక సమస్య వచ్చిందిరా అని విలన్ అనుకున్నాడు. అతడు ఈ వాల్టు దగ్గరికి వచ్చేలోపే హీరో ఆ బాంబరు దాన్ని మొత్తం ఖాళీ చేశారు. బంగారాన్ని స్ట్రెచ్చర్ ఉంటుంది కదా దాని కింద పెట్టారు. బాంబర్ ను పేషెంట్ లాగా పడుకోబెట్టి హీరో దాన్ని నెట్టుకుంటూ వెళ్తున్నాడు. ఎదురుగా విలన్ వస్తున్నాడు. అదే టైంలో అనుకోకుండా స్ట్రెచ్చర్ లో ఉన్న ఒక బంగారం కడ్డీ కింద పడిపోయింది. ఇదంతా విలన్ చూశాడు. అప్పుడు హీరో అతడు గమనించాడు. ప్లాన్ బి అమలు చేద్దామని బాంబర్ కు చెప్పాడు. బాంబర్ వర్కర్ డ్రెస్ వేసుకుని అక్కడి నుంచి వెళ్తున్నాడు. హీరో వేరే డైరెక్షన్ లో వెళ్తున్నాడు. స్ట్రెచ్చర్ లోనే బంగారం ఉందన్న విషయం ఇప్పుడు విలన్ కి తెలిసింది కదా. అక్కడ చాలా స్ట్రెచెస్ ఉండడం వల్ల ఎందులో బంగారం ఉందో అతనికి అర్థం కాలేదు. అందువల్ల ఇక్కడ నుంచి బయలుదేరిన అన్ని అంబులెన్స్లలో స్ట్రెచ్చర్లను చెక్ చేయమని చెప్పాడు. ఇలా తన మనుషులందరికీ కాల్ చేస్తుంటే వేరే ఒక చోటు నుంచి విలన్ మనుషులు అతనికి కాల్ చేశారు. విలన్ మేము ఇక్కడ హీరో యొక్క కూతుర్ని లాక్ చేశాము, మీరు ఊ అంటే చాలు ఆమెను లేపేస్తామని వాళ్ళు అంటున్నారు. ఉండండ్రా, తొందరపడకండి, దానికంటూ ఒక టైం వస్తుంది, అప్పటి వరకు ఎదురు చూడండ్రా అని విలన్ చెప్పాడు. విలన్ యొక్క మనుషులు అంబులెన్స్ ను ఫాలో అవుతూ వెళ్లారు కదా. ఏ అంబులెన్స్ లో కూడా వీళ్ళు వెతుక్కుంటూ వెళ్లిన బంగారం
బంగారం లేదు. ఎక్కడికి వెళ్ళిందిరా బంగారం అని విలన్ ఆలోచిస్తున్నాడు. అదే టైంలో జైలులోంచి ఒక పెద్ద వెహికల్ వేస్టేజ్ తీసుకువెళ్తున్నట్లు బయటకు వెళ్తోంది. ఇప్పటి వరకు ఇలాంటి ఒక వెహికల్ వేస్టేజ్ తీసుకువెళ్ళడానికి వచ్చిందే లేదు. అందువల్ల ఇందులోనే బంగారం ఉండి ఉంటుందని విలన్ అనుకున్నాడు. ఆ వ్యాన్ ను ఫాలో అవుతూ వెళ్తున్నాడు. ఆ వ్యాన్ ను నడుపుకుంటూ వెళ్లేది ప్రిన్స్. పక్కనే బ్లాక్ కూడా ఉన్నాడు. వెనక ఇద్దరు మాస్క్ వేసుకుని ఉన్నారు. ఈ వెనకే విలన్ యొక్క కారు వస్తోంది. ఇది చాలదన్నట్లు విలన్ యొక్క అనుచరులు మొత్తం వెంబడిస్తూనే ఉన్నారు. ఎలాగోలా ఓవర్టేక్ చేసి ప్రిన్స్ యొక్క వాహనాన్ని వీళ్ళు ఆపారు. ఇక బంగారం దొరికిందన్న ఖుషీతో కారు దిగి విలన్ వచ్చాడు. వ్యాన్ ను ఓపెన్ చేసి చూస్తే విలన్ కు ఒక ట్విస్ట్ ఎదురైంది. విలన్ అనుకున్నట్లుగా వ్యాన్ లో అసలు బంగారమే లేదు. అయ్యయ్యో బంగారం ఏమైందిరా అని విలన్ స్టన్ అయిపోయాడు. అప్పుడు విలన్ యొక్క కారు వెనక కొత్తగా 2 కార్లు వచ్చి ఆగాయి. ఇప్పుడు విజువల్ ను ఆఫ్ చేసి బ్యాక్గ్రౌండ్ లో హీరో వాయిస్ వినిపిస్తోంది. ఏంటి అసలు ఏం జరిగిందో మీకు ఏం అర్థం కాలేదు కదా? వ్యాన్ లో ఉండాల్సిన బంగారం ఎక్కడికి వెళ్ళింది? అంతేకాదు విలన్ యొక్క కారు వెనక కొత్తగా 2 కార్లు వచ్చి ఆగాయి. ఇంతకీ ఆ కార్లు ఎవరివి? ఇలా మీకు చాలా డౌట్స్ ఉన్నాయి కదా, వాటికి ఆన్సర్ ఏంటో నేను చెప్తా అంటున్నాడు. విలన్ యొక్క కారు వెనక ఆగిన ఆ 2 కార్లు కూడా అబూ హిరాయి యొక్క కార్లు. విలన్ బంగారాన్ని పోగొట్టాడని వాళ్ళని అక్కడికి రప్పించిందే నేను. తన ముందు జరిగేదే నిజమని అనుకుని విలన్ వెంబడిస్తూ వచ్చాడు. బంగారం వ్యాన్ లోనే వెళ్తోంది అని విలన్ ను నమ్మించి అదే సమయంలో జైల్లో ఉన్న బంగారాన్ని కరిగించిన నేను విలన్ యొక్క పేరుతో ఒక శిల్పం ఉండేది కదా, ఆ శిల్పాన్ని అచ్చుదీసి ఆ బంగారాన్ని కరిగించి అలాంటి ఒక శిల్పాన్ని తయారు చేశాం. దానిపై ఆరెంజ్ పెయింట్ వేశాం. ఆ శిల్పాన్ని రిపేర్ చేయాలని మేము బయటకు తీసుకొచ్చాం. అదే టైంలో వార్డెన్ ఇదంతా చూసి ఎవరిని అడిగి దీన్ని తీసుకెళ్తున్నారు అని అడిగాడు. కానీ అతనికే తెలియకుండా బ్లాక్ బెదిరించడం వల్ల ఇంతకు ముందు ఒక సైన్ పెట్టాడు కదా, అది శిల్పాన్ని రిపేర్ చేయడానికి సంబంధించిన ఫామ్. అతడు సైన్ చేసిన ఫామ్ ను అతనికే చూపించి బంగారు శిల్పాన్ని న్యాగ్గా అక్కడి నుంచి తీసుకెళ్తున్నారు. ఎలాగోలా చేసి మిషన్ ను కంప్లీట్ చేసా అని హీరో వాయిస్ ఓవర్ లో చెప్తున్నాడు. ఇదే టైంలో విలన్ దగ్గరికి చాలా మంది వచ్చి గన్స్ తో లాక్ చేశారు. ఇది ఎవర్రా అంటే ప్రిన్స్ అని ఒక అతడు ఉన్నాడు కదా, అతడు ఏ దేశంలోనైతే ప్రిన్స్ గా ఉన్నాడో ఆ దేశానికి చెందిన పోలీసులే వీళ్ళంతా. ఎలాగోలా చేసి ఇప్పుడు విలన్ దొరికిపోయాడు. కానీ అతడేమనుకుంటున్నాడంటే నేను దొరికిపోయినా పర్వాలేదు, కానీ హీరోపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నాడు. వెంటనే తన మనుషులకు కాల్ చేసి హీరో యొక్క కూతురును చంపమని చెప్పాడు. అప్పుడే పెట్టారు ఇంకో ట్విస్ట్. వాళ్లకు దొరికిపోయింది హీరో యొక్క కూతురే కాదు, అక్కడ ఉన్నది రీటా. ఈమెకు మగవాళ్లను చూస్తేనే చాలా కోపం. అందువల్ల మొదట ఆమె వాళ్ళను కొట్టి ఆ తర్వాత మాట్లాడుతోంది. ఇంతకీ హీరో యొక్క కూతురు విలన్ ముందే ఉంది. ప్రిన్స్ నడుపుకుంటూ వచ్చే బండిలో ఇద్దరు వెనక మాస్కులు వేసుకుని ఉన్నారు కదా, అందులో ఒకరు బాంబర్, ఇంకొకరు హీరో యొక్క కూతురు. చివరగా విలన్ అబూ హిరావా దగ్గర చిక్కుకుపోయాడు. మరుసటి రోజు టీవీలో ఒక న్యూస్ వస్తోంది. జసరిస్తాన్ జైల్లో ఉన్న ఖైదీలంతా కూడా ఫుడ్ పాయిజన్ వల్ల అనారోగ్యం పాలయ్యారు. కానీ బంగారం దొంగిలించబడిందని ఏ టీవీలో కూడా న్యూస్ రాలేదు. ఎందుకంటే అది ఇల్లీగల్ కదా, అందువల్ల కంప్లైంట్ ఇవ్వడానికి అవకాశమే లేదు. మనం అనుకున్నది చాలా ఈజీగా చేశామని చాలా ధైర్యంగా నడుచుకుంటూ వస్తున్నారు. ఇక ఈ నలుగురు హీరో దొంగిలించుకుని వచ్చిన ఆ శిల్పం దగ్గరికి వస్తున్నారు. కానీ హీరో అక్కడ కనిపించలేదు. అప్పుడు హీరో యొక్క కూతురుకు డౌట్ వచ్చి ఆ శిల్పాన్ని కిందకు తోసింది. అప్పుడు శిల్పం డమాల్న పగిలిపోయింది. అది అసలు బంగారం శిల్పమే కాదు. అప్పుడు హీరో కూతురుకు చాలా కోపం వచ్చింది. రే డాడీ, చివరకు నువ్వే నన్ను మోసం చేసావా అలా అనుకుంటూ బాగా ఏడుస్తోంది. అప్పుడే పక్కనున్న ఒక షట్టర్ ఓపెన్ అయింది. అందులోంచి హీరో మాస్ గా ఎంట్రీ ఇచ్చాడు. హీరో పక్కనే అతడు దొంగిలించి తీసుకువచ్చిన ఆ బంగారు శిల్పం ఉంది. ఇలాంటి ఒక మంచి మనిషిని అనుమానించావు అని మనకు అనిపిస్తుంటుంది. వీళ్ళు దాన్ని దొంగిలించడానికి కారణం ఏంటి? మంచి విషయం కోసమే కదా. పిల్లల చదువుకు ఇది ఎవరిస్తున్నారన్న పేరు చెప్పకుండానే వీళ్ళు ఆ పనులన్నీ చేయిస్తుంటారు. ఆ తర్వాత ఈ ప్రిన్స్ యొక్క దేశం ఉంటుంది కదా, అక్కడికి మిస్ఫిట్ గ్రూప్ ఒక వెకేషన్ కు వెళ్ళింది. ఇంతటితో ఈ సినిమా ముగుస్తుంది. మరో సినిమాతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.